మీరు డేట్ ఆఫ్ బర్త్‌ని బట్టి గనక మీ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే, మీరు ఇంట్లో కూర్చొని మీ గురించి మీరు తెలుసుకోవచ్చు. ఇక్కడ ఉదాహరణకు గనక మనకి 3, 4, 1978 ఈ డేట్ ఆఫ్ బర్త్‌లో జన్మించిన వారి విశ్లేషణ గనక చూసుకుంటే ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి చూద్దాం. ఇక్కడ 3వ తేదీన జన్మించిన వారి విశ్లేషణ అంటే, మూడవ నంబర్ అనేది గురువుకు సంబంధించిన నంబరు. ఈ గురువు ఈ సంవత్సరం అంటే 2026 సంవత్సరానికి మొత్తం రాజుగా వ్యవహరించేది గురువే కాబట్టి, ఈ మూడవ సిరీస్‌లో జన్మించిన వారికి ఈ సంవత్సరం అద్భుతంగా ఉండబోతుంది. మీకు ఎలాంటి సమస్యలైనా ప్రతి ఒక్క సమస్య తీరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ డేట్ ఆఫ్ బర్త్‌ని గనుక మనం ఈ 9 గదుల ఫార్ములాలో ఫిల్ చేసినట్లయితే మనకున్న అంశాలు ఏ విధంగా ఉంటాయో ఒక్కసారి చూద్దాం. ఇక్కడ 3 1, 2, 3 3 అంటే ఇక్కడ 1, 2, 3 రిలేషన్‌షిప్‌లో బాగా అందరితో కలిసి మెలిసి ఉండే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో, ఫ్రెండ్స్‌తో ఇలా అందరితో. ఇక్కడ 4 దీని వాల్యూ ఇక్కడ యేసుకున్నట్లయితే 4 ఆరోగ్యం. ఆరోగ్య విషయంలో వీరికి సమస్యలు తక్కువగా ఉంటాయి. 1 1 అంటే సంతానం. వీరికి సంతానం అనేది కలుగుతుంది. 9 9 అంటే ఇక్కడ చూసుకుంటే వివాహం. వీరికి వివాహం అనేది జరుగుతుంది. ఇక్కడ 7 5, 6, 7 7 అంటే ఇక్కడ శత్రువులు నరదృష్టి. వీరికి శత్రువులు కూడా తక్కువగా ఉండే అవకాశం ఉంది. వీరిపై నరదృష్టి కూడా తక్కువగా ఉంటుంది. అదేవిధంగా 8 8 అంటే చదువు. వీరు ఉన్నత చదువులు చదివే అవకాశం ఉంది. ఉద్యోగాలు కూడా వీరికి లభిస్తాయి. ఇక్కడ ఫిల్ అయినవి చూసుకుంటే 1, 3, 4, 7, 8, 9 ఫిల్ అయినవి. అంటే పాజిటివ్‌గా ఉంటాయి ఇవి. ఈ డేట్ ఆఫ్ బర్త్‌లో పుట్టిన వారికి. నెగెటివ్‌గా ఉండే అంశాలు ఏంటంటే ఇక్కడ 2 ఫిల్ కాలేదు. 2 అంటే ఏంటి? రుణ బాధలు, అప్పుల బాధలు వీరికి ఎక్కువగా ఉంటాయి అప్పుల బాధలు. 5 5 అంటే వ్యాపారం. వీరు ఏ వ్యాపారం చేసినా కూడా నష్టాలు ఎక్కువగా ఉంటాయి. ఏ వ్యాపారమైనా చేయండి. 6 డబ్బు సంపాదన. వీరికి డబ్బు సంపాదన అనేది చాలా తక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఎంత డబ్బు సంపాదించినా కూడా ఖర్చయిపోతుంది నీళ్ళలా. ఇక్కడ గనుక మనం చూసుకున్నట్లయితే ఈ డేట్ ఆఫ్ బర్త్‌లో పుట్టిన వారికి ఇలా ఫిల్ చేసి చూసినట్లయితే ఈ విధంగా వీరికి అంశాలుంటాయి. కాకపోతే వీరు 3వ తేదీన అంటే వీరి నంబరు గురువుకు సంబంధించిన నంబర్ కాబట్టి ఈ సంవత్సరం 2026 సంవత్సరానికి రాజుగా వివరించేది గురువే కాబట్టి వీరికి అనేక సమస్యలు తీరిపోయే అవకాశం ఉంది. మీరు గనక 3వ సిరీస్‌లో జన్మించి మీకేమైనా సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి మీ పేరులో సంఖ్యాబలాన్ని పెంచుకుంటేనే మీ